హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దామా? ఓకేనండి. ఓకే, సో తణుకు నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. విజయలక్ష్మి గారు మెయిల్ చేశారు. ఓకే. దొండకాయతో ఏదైనా ఇగురు టైప్ లో చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే ఏదైనా కాంబినేషన్ వాడేమో మరి అర్థం. సో అంటే ఏదైనా కాంబినేషన్ లో తీసుకుంటేనే బాగుంటుంది దొండకాయ. ప్లెయిన్ అంటే మనం మామూలుగా ఫ్రై అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఎస్ అండి. సో కొబ్బరి కాంబినేషన్ లో చూద్దాం. సో దొండకాయ కొబ్బరి ఇగురు. ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి? పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాం. కొంచెం కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి దొండకాయ కొబ్బరి ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ కొబ్బరి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే సో దొండకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని సో ఉడికించి పెట్టేసాను. అంటే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు వేగడానికి. దగ్గర 30 గంట టైం పడుతుంది కదా మనం మినిమం, అంటే ఈ టైప్ లో దొండకాయ వేయించాలి అంటే. సో కాబట్టి ముందుగానే ఉడికించి పెట్టేశాను. సో చిన్న చిన్న ముక్కలుగా కాకుండా చక్కగా అలా పొడుగు పొడుగుగా కట్ చేశారు. అవును. ఓకే, సో ఇప్పుడు కొబ్బరి మనం పేస్ట్ చేసుకున్నామండి. సో పచ్చి కొబ్బరి ముక్కలు. ఓకే, పేస్ట్ లాగానా పౌడర్ లాగానా? పేస్టేనా? పేస్టే. ఓకే, జీలకర్ర. సో అంటే మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా సో ఇలాగే పట్టేస్తాం. ఓకే. సో పచ్చిమిరపకాయలు. సో అదంతా కొంచెం ఫైన్ గా ఇది అవ్వాలి రాజు గారు. అవునండి. రెడీయా రాజు గారు? రెడీ అండి. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. సో దొండకాయ ముక్కలు వేయించేసుకుంటే మనకి ఇది కూడా పెద్ద టైం పడుతుంది కదా. పచ్చి ముక్కలు అయితేనే మనకి దొండకాయ ఫ్రై చాలా టైం పడుతుంది. చాలా టైం తీసుకుంటుంది. దొండకాయ బెండకాయ టైం టేకింగ్. నూనె వేసుకుని సో ముందుగా ఎండుమిరపకాయలు అండి. ఓకే, పోపు దినుసులు. సో ఈ డిష్లో ఏంటంటే పోపు మనకి ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగా వస్తుంది మనకి. ఓకే. సో ఈ పప్పులు అవి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే సో ఆ కొబ్బరి అనేది కొంచెం మనకు కమ్మగా ఉంటుంది. సో అలాగే దొండకాయ కూడా కొంచెం కమ్మదనమే ఉంటుంది. సో కాబట్టి కొంచెం అక్కడక్కడ మనకు తగులుతుంటే టేస్ట్ చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో అంటే వీటిలో మనం పెద్ద పెద్ద చేంజెస్ ఏం చేసుకోలేం, కానీ ఇలా చిన్న చిన్నవి ఏమైనా యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే కొన్ని రకాల వెజిటేబుల్స్ ఏంటంటే మరీ ఎక్కువ మసాలాలు అవి ఇవి యాడ్ చేసినా అంత టేస్టీగా అనిపించదు. అది వాటికి ఉన్న అంటే ఫ్లేవర్స్ కూడా వెళ్ళిపోతాయి. సో ఆ వెజిటేబుల్కి ఉన్న ఫ్లేవర్స్ కూడా. వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఇలా పేస్ట్లా చేసి పెట్టేసుకున్నాం కదా కొబ్బరి, ఇంకా పచ్చిమిర్చి అంటే కారం అంతా ఘాటే మనకి. కొంచెం ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా, సరిపోతుంది. యాక్చువల్లీ ఇలా ఇగురులకి కానీ వేపుళ్ళకి కానీ కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ లాంటివి యాడ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అవునండి, కారప్పొడి వేసుకున్న దానికంటే కూడా. సో ఆ పచ్చిమిర్చి తాలూకు ఘాటు అనేది చాలా బాగుంటుంది వేపుళ్ళకి ఇగురులకి. అవును. సో ఇక్కడ వెల్లుల్లి వేసుకున్నాం కదా పోపులో. సో పేస్ట్ చేసుకున్నప్పుడు కావాల్సిన కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకున్నాం. ఆ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. సో పచ్చిమిర్చితో పాటు కొంచెం అల్లం. సో అది కూడా చేసుకోవచ్చు కావాల్సింది. అండ్ పచ్చి కొబ్బరి కాబట్టి మనం అంటే ఎక్కువ వేగపోయినా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటే అది కొద్దిగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కదా. సో ఇది ఎక్కువగా వేగకపోవడమే బెటర్ పచ్చి కొబ్బరితో. చాలా మంది మోస్ట్లీ ఫైనల్ గా కూడా జస్ట్ అలా జల్లుకొని దింపేస్తారు. జస్ట్ అలా కలిపేసి ఆ వేడి చాలు. కొంచెం పసుపు, ఓకే, సరిపడా ఉప్పు అండి. సో ఒకసారి బాగా కలిపేసి సో లాస్ట్లో మనం
ముందుగా ఉడికించి పెట్టేసుకున్న దొండకాయ ముక్కలండి. ఓకే. సో వేసిన తర్వాత కొంచెం మగ్గితే మనకు సరిపోతుంది. ఆల్రెడీ ఉడికించినాయి కాబట్టి కొంచెం ఈ ఫ్లేవర్స్ అన్ని బాగానే పట్టేస్తుంది. తొందరగానే పట్టేస్తుంది. ఎక్కువగా తడి లేకుండా చూసుకున్నాం కదా. సో ఆ దొండకాయలు ఉడికించినప్పుడు ఉండే తడికి ఈ కొబ్బరి అంతా కూడా దానికి పట్టేసుకొని బాగుంటుంది. పైన నుంచి ఒక కోటింగ్ లా వచ్చేస్తుంది. ఓకే, సో రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, దొండకాయ కొబ్బరి ఇగురు రెడీ. నైస్. ఓకే అండి, మరి దొండకాయ కొబ్బరి ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ కొబ్బరి ఇగురు తయారు చేసే విధానం. ముందుగా దొండకాయ ముక్కలు ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, ఉడికించిన దొండకాయ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి ఇగురు రెడీ.